భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత యథాతథం 2వ అధ్యాయం 40వ శ్లోకం నుండి 53వ శ్లోకం వరకు దానిని బుద్ధి యోగము అని చెప్పి అంటారు. కాబట్టి ఆ యొక్క విశేషాలను మనం ఈరోజు చూద్దాం. ఎవరి దగ్గర అయితే భగవద్గీత ఉందో వారందరూ కూడా తెరిచి చూడండి. ఇప్పుడు మనం చర్చించేది, ఎందుకంటే నేను ఒక్కొక్క శ్లోకం చెబుతాను, దాన్ని మీరు అందరూ కూడా నా వెనకాల అనుసరించవచ్చు. భగవద్గీత పుస్తకం ఉన్నవాళ్ళు పుస్తకం తెరిచి చూడండి, లేని వాళ్ళు మీ దగ్గర ఫోన్ ఉంటే కనుక అందులో చూడొచ్చు. భగవద్గీత 2వ అధ్యాయం 40వ శ్లోకం నుండి అందరూ కూడా అనుసరించండి. అయితే దీనికి కొంత పరిచయం ఏమిటంటే, భగవద్గీతలో మొత్తం మనకి 18 అధ్యాయాలు ఉన్నాయి. అందులో 2వ అధ్యాయాన్ని గీతాసారము అని చెప్పి అంటారు. గీతాసారము అంటే తరువాతి అధ్యాయాల్లో ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించబోతున్నాడో వాటన్నింటి యొక్క సారాంశం మనకి ఈ 2వ అధ్యాయంలో చెప్పబడిందన్నమాట. అందుకే ఈ 2వ అధ్యాయాన్ని గీతాసారము అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ 2వ అధ్యాయంలో మొట్టమొదట కృష్ణుడు అర్జునునికి ఆత్మతత్వం గురించి బోధిస్తాడు. మరి పూర్వం మనం ఒక తరగతిలో ఈ ఆత్మతత్వం గురించి కృష్ణుడు చెప్పినటువంటి శ్లోకాలను కూడా మనం చూసాం. అలాగే ఈ రోజున ఈ బుద్ధి యోగం గురించి చెప్పినటువంటి ఏమిటనేది మనం చూద్దాం. మరి అసలు బుద్ధి యోగం అంటే ఏమిటి అర్థం అంటే, బుద్ధి యోగం అంటే దానినే కర్మయోగం అని కూడా అనొచ్చు, దానిని భక్తి యోగం అని కూడా అంటారు, దానిని క్రియాయోగం అని కూడా అంటారు. అసలు ఏమిటి బుద్ధి యోగం అంటే, ఎప్పుడైతే మనిషి శాస్త్రాలలో ఇచ్చినటువంటి ఉపదేశాలను అనుసరిస్తాడో అప్పుడు భగవంతుడు ఆ విధమైనటువంటి జీవికి సరైనటువంటి బుద్ధిని ఇస్తాడు. ఏ విషయంలో అంటే, ఏ విధంగా జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి విషయంలో. మరి ఏమిటి జీవిత లక్ష్యం అంటే, మరి జీవులైనటువంటి మనం అందరం కూడా భగవంతుని యొక్క అంశలం. మనం అంతా కూడా మరి భగవంతుని యొక్క అంశాలుగా, అంటే అంశ అంటే ఇక్కడ భాగము అని అర్థం. ఏ విధంగా మన శరీరంలో ఉన్నటువంటి వివిధ అవయవాలు ఈ శరీర ప్రయోజనం కోసం పనిచేస్తాయో, అలాగే మరి మనందరం కూడా భగవంతుని యొక్క అంశాలైతే మనందరం కూడా భగవంతుని యొక్క ప్రయోజనం కోసం మనం పనిచేయాలి. ఆ విధంగా పనిచేయడం వల్ల మనం ఆనందాన్ని పొందగలం. దానినే బుద్ధి యోగం అని కూడా అంటారు. మరి ఇప్పుడు మనం చూద్దాం ఆ శ్లోకాలన్నీ కూడా. 40వ శ్లోకం మొట్టమొదటి నేను చదువుతాను. అందరూ కూడా పుస్తకాలు ఉన్నవాళ్ళు, శ్లోకం తెలిసిన వాళ్ళు అనుసరించండి. నేహా విక్రమనాశోస్తి నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ త్రాయతే మహతో భయాత్. ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రయత్నములో నష్టము కానీ తక్కువ కావడం కానీ లేదు. ఈ మార్గంలో స్వల్ప పురోగతి అయినా మనిషిని మహత్తరమైన భయం నుండి కాపాడుతుంది అంటున్నాడు. ఇక్కడ మరి విడిగా ఈ శ్లోకాన్ని చూస్తే ఎవరికి అర్థం కాకపోవచ్చు.
ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఈ ప్రయత్నం అంటున్నాడు, అలాగే ఈ మార్గంలో అని చెప్పి అంటున్నాడు. అంటే ఏ ప్రయత్నం, ఏ మార్గం అది తెలియాలి కదా ముందు మనకు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెప్పేది దేని గురించి అంటే భగవంతుని యొక్క సేవలో పనిచేయడం గురించి చెప్తున్నాడు ఇక్కడ. అంటే భగవంతుడి సేవ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే, ఎవరైనా సరే ఏదో ఒక విధంగా భగవంతుడికి సేవ చేయడానికి ప్రయత్నం చేశారనుకోండి, భగవంతుడికి మౌలికంగా మరి 9 రకాలుగా మనం సేవ చేయొచ్చు. ఏమిటి 9 రకాలుగా సేవ చేయడం అంటే, మొట్టమొదటిది శ్రవణం. భగవంతుడి గురించి వినడం కూడా సేవ చేయడమే. అర్థమవుతుంది కదా, చూడండి ఎంత విశేషం. భగవంతుడి గురించి వినడం కూడా సేవ చేయడం. మరి ఎక్కడి నుంచి వింటామండి? భగవద్గీత, భాగవతం, మహాభారతం, రామాయణం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి భగవంతుని గురించి వినడం అనమాట. భగవంతుడి గురించి వినకపోతే మనం ఏం వింటాం? లౌకికమైనటువంటి విషయాలు వింటాం. ప్రతి క్షణం మనం ఏదో ఒక దాని గురించి వింటున్నామా లేదా చెప్పండి. ఈ ప్రపంచంలో పలానా వాళ్ళు అలా చేశారు, పలానా వాళ్ళు ఎలా చేశారు. ఈరోజు మరి స్మార్ట్ ఫోన్ ఉంది అందరి దగ్గర కూడా. ఆ స్మార్ట్ ఫోన్లో రకరకాల వాట్సాప్లో ఏవో వస్తుంటాయి, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే యూట్యూబ్లో, లేకపోతే అనేక రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటన్నింటిలో ఎప్పుడు ఏదో ఒక మెసేజ్ వస్తుంటుంది. అంటే ఎవరో ఏదో చేశారు, అంతేనా కదా, దాని గురించే కదా. కాబట్టి మనం ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేకమైనటువంటి విషయాలు వింటున్నాం. కానీ అవన్నీ భౌతికమైనటువంటివి, అంటే భగవంతుడికి సంబంధం లేనటువంటివి. వాటి వల్ల అంతా నష్టమే. చూడండి, భగవంతుడికి సంబంధం లేని విషయాలు వినడం వల్ల అంతా నష్టమే. ఎందుకని నష్టం? ఎందుకంటే అది తాత్కాలికమైనటువంటి విషయాలు కాబట్టి. ఎందుకంటే మీరు ఎవరి గురించి అయితే వింటున్నారో వాళ్ళు తాత్కాలికమైనటువంటి వాళ్ళు, వాళ్ళు శాశ్వతమైనటువంటి వాళ్ళు కాదు. అర్థమవుతుంది కదా. కానీ శాశ్వతమైన వాడి గురించి మనం వింటే అప్పుడు మనకి శాశ్వతమైన ఫలితం వస్తుంది. మరి ఎవరు శాశ్వతమైన వాడు అంటే భగవంతుడు శాశ్వతమైన వాడు. ఆయన అంశలైనటువంటి జీవులైనటువంటి మనం కూడా శాశ్వతమైనటువంటి వాళ్ళు. కాబట్టి భగవంతుడి గురించి వినడం కూడా భగవంతుడికి సేవ చేయడమే. ఇక కీర్తనం అంటే ఏమిటి? మనం ఎవరో ఒకరి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, అవునా? కొద్దిగా సమయం లభించిందంటే ఎవరో ఒకరి గురించి మాట్లాడుకుంటాం. కానీ ఆ మాట్లాడుకునేది ఏదో భగవంతుడి గురించి మాట్లాడుకుంటే అది కూడా సేవ అవుతుంది. శ్రవణం కీర్తనం విష్ణోహో. స్మరణం అంటే భగవంతుడి గురించి ఆలోచించడం, భగవంతుడిని స్మరించడం. ప్రతి క్షణం ఏదో దాన్ని గుర్తు చేసుకుంటాం మనం, అవునా కదా. మనం ఏదన్నా ఒక వస్తువుని చూస్తే మనకి ఏదో గుర్తొస్తుంది, ఏదన్నా వింటే ఏదన్నా గుర్తొస్తుంది. ఇలా ప్రతి క్షణం మనం ఏదో ఒక దాని గురించి వింటూ ఉంటాం, ఏదో ఒక దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, ఏదో ఒక దాని గురించి స్మరిస్తూ ఉంటాం. కానీ అవన్నీ భగవత్ సంబంధంగా చేసినట్లయితే. అలాగే వందనం. చూడండి, వందనం అంటే ఏమిటి? ప్రణామాలు చేయడం. మనం ప్రతిరోజు చూడండి మెసేజ్లో హాయ్ అంటాం లేదా? ఎవరో ఒకళ్ళు మెసేజ్ చేస్తారు, హాయ్ హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు, హలో అని చెప్పి అంటాం, గుడ్ మార్నింగ్ అంటాం, లేకపోతే గుడ్ ఈవినింగ్ అంటాం, నమస్కారం అంటాం, ఇట్లా రకరకాలుగా. కానీ అదే భగవంతుడికి కూడా చేయొచ్చు ఆ విధంగా. అయితే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒకవేళ మీరు నిజంగా రోజు భగవంతుడి మందిరానికి వెళ్ళి హాయ్ అన్న దానికి కూడా ప్రయోజనం వస్తుంది, అది వేరే విషయం. కానీ మనం హాయ్ అని అనాం. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రణామం చేస్తాం, చేతులు జోడించి నమస్కరిస్తాం, లేకపోతే అష్టాంగ ప్రణామం అంటే సాష్టాంగ ప్రణామం చేస్తాం, లేకపోతే పంచాంగ ప్రణామం చేస్తాం, లేదా హరే కృష్ణ అంటాం, లేదా జై శ్రీరామ్ అంటాం, హరే రామ అని చెప్పి అంటాం. చూడండి, ఇవన్నీ కూడా వందనం చేయడం అనమాట భగవంతుడు. కాబట్టి ఎవరెవరినో పలకరించే కంటే రోజు మనం భగవంతుడిని పలకరించడం ఒక అలవాటుగా చేసుకుంటే మన జీవితం పవిత్రమవుతుంది అనమాట. శ్రవణ కీర్తన, స్మరణ వందన, పాదసేవన దాస్యరే. చూడండి, పాదసేవనం అంటే ఏమిటి? ఎవరో ఒకరి ఆదేశాలను మనం పాటిస్తూ ఉండాలి ప్రతిరోజు. అదే భగవంతుడు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించామనుకో. దాస్యరే అంటే ఏమిటి? ఒక సేవకునిగా ఉండడం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరికి సేవ చేస్తున్న వాళ్ళే. సేవ చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి. చాలామంది ఉద్యోగాలు చేస్తుండొచ్చు, చాలామంది ఏదో ఒక కుటుంబానికి పెద్ద అయి ఉండొచ్చు, లేదా ఒక వ్యాపారానికి పెద్ద అయి ఉండొచ్చు, వ్యవసాయం చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి ఆజ్ఞలను పాటించాల్సిందే. అదేదో మన భగవంతుడికి ఆజ్ఞలను పాటించి భగవంతుడికి సేవ చేస్తే దాన్నే దాస్యము అని చెప్పి అంటారు. పూజన. చూడండి, పూజ చేయడం అంటే ఏమిటి?
గౌరవించడం, ఆరాధన చేయడం. పూజించడం అంటే ఎలా? ఎవరికైనా మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం, లేకపోతే వాళ్ళని కూర్చోబెట్టడం, లేకపోతే ఇట్లా రకరకాలుగా మనం వాళ్ళకి సేవ చేయొచ్చు. భగవంతుడికి మనం పూజ చేయొచ్చు. భగవంతుడికి ఎలా చేయొచ్చు? చాలా సులభంగా చేయొచ్చు భగవంతుడికి పూజ. భగవంతుడు కృష్ణుడు ఏమంటున్నాడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి ఆ ప్రయచ్చతి అని చెప్పుంటాడు. భగవంతుడికి ఒక తులసి దళాన్ని మీరు అర్పించారనుకోండి, ఆయన సంతృప్తి చెందుతాడు. చూడండి, మన స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఎంతోమంది ఉండొచ్చు. మీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా సరే మీరు ఒక తులసి దళం ఇచ్చారనుకోండి, వాళ్ళు సంతోషిస్తారా? తులసి దళం ఇస్తామంటే ఒక 500 రూపాయలు నోట్ ఇవ్వచ్చు కదా, అవునా కదా? మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి చూడండి తులసి దళం, వాళ్ళు ఏమనుకుంటారు? వీడి పిచ్చి అయి ఉంటారనుకుంటారు. చూడండి, వాళ్ళ దృష్టిలో అది విలువ లేనిది. కానీ భగవంతుడు కృష్ణుడికి మీరు ప్రేమతో, భక్తితో ఒక తులసి దళాన్ని ఇస్తే దాన్ని వారు స్వీకరిస్తారు. భగవంతుడు స్వీకరిస్తాడు దాన్ని. చూడండి, మనం మందిరానికి వెళతాం. మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పూజారులు ఎవరైతే ఉంటారో వారు మనకు తులసి దళాన్ని ఇస్తారు. తీసుకుంటామా లేదా? ఎందుకని? గౌరవప్రదంగా. ఎందుకంటే పూజనీయమైన దాన్ని గ్రహిస్తాం, భగవత్ సంబంధమైనది కాబట్టి. ఇక్కడ భగవంతుడికి మనం ప్రేమతో ఒక తులసి దళాన్ని, లేదా ఒక పుష్పాన్ని కానీ, ఒక ఫలాన్ని కానీ, కొద్దిగా నీటిని కానీ, పాలను కానీ మనం సమర్పించవచ్చు. పూజన. సఖీజన అంటే స్నేహం చేయొచ్చు భగవంతుడితో. అలాగే ఆత్మ నివేదనం, పూర్తిగా భగవంతుని యొక్క సేవకు అంకితం కావచ్చు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ ప్రయత్నంలో అంటే ఈ విధంగా భగవంతుడికి సేవ చేసే ప్రయత్నంలో నష్టం లేదట. చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ అందరూ కూడా ఇక్కడ సమయాన్ని గడుపుతున్నారు. ఇక్కడ ఎంతో దూరం నుంచి వచ్చి ఉంటారు చాలామంది ఇక్కడ కార్యక్రమానికి. ఇక్కడికి వచ్చి మీరు కొంత సమయాన్ని ఇక్కడ వెచ్చిస్తున్నారు. అది మీకు శాశ్వతంగా మీ ఖాతాలో నిలిచిపోయేటువంటి ప్రయోజనం అన్నమాట. చూడండి, ఎందుకంటే ఇది భగవత్ సంబంధమైనటువంటిది కాబట్టి. భగవత్ సంబంధమైనది ఏదైనా సరే శాశ్వతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ భగవత్ సేవలో అంటే ఈ కృష్ణ చైతన్యంలో నష్టము కానీ తక్కువ కావడం కానీ లేదు. ఇది తరిగిపోయేది కాదు. మీరు ఏదైనా పుణ్యం చేశారనుకోండి, ఎవరైనా ఆకలితో ఉన్నారు, ఆహారం పెట్టారు, లేకపోతే ఏదో సాయం చేశారు, దానికి మీకు మళ్ళీ ప్రతిఫలం వస్తుంది. మంచి కార్యాలు చేస్తే పుణ్యఫలం వస్తుంది, పాపకార్యాలు చేస్తే పాపం వస్తుంది. వాటిని అనుభవించాలి. కానీ భగవంతుడికి మనం చేసేటువంటి సేవ ఏదైతే ఉందో అది ఎన్నటికీ తరగనిది. చూడండి, ఈ మార్గంలో స్వల్ప పురోగతి అయినా, అంటే భగవంతునికి మీరు ఈ జీవితంలో కొద్దిపాటి మీరు సేవ చేసినా సరే మనిషిని మహత్తరమైన భయం నుండి కాపాడుతుంది. మహత్తరమైన భయం ఏమిటో తెలుసా? మహత్తరమైన భయం చెప్పండి. అన్నిటికంటే భయాన్ని కల్పించేది ఏమిటి? మరణం. ఇంకేమన్నా భయాలు ఉన్నాయా? భయపడేవి చాలా ఉన్నాయి, కానీ అన్నిటికంటే బాగా భయపడేది ఏమిటి? మరణం గురించి భయపడతాం కదా. సరే, అందరూ మరణం గురించి భయపడతారు, కానీ ఒకవేళ మరణించిన తర్వాత మళ్ళీ ఒక కొత్త శరీరం వస్తుంది అంటే భయపడతారా? ఏమంటారు చెప్పండి? ఇప్పుడు వృద్ధులు ఉన్నారండి. వృద్ధులు సాధారణంగా అందరూ మరణం అంటే భయపడతారు. సాధారణంగా ఈ జీవితంలో మనం ఏమనుకుంటామంటే, ఒక వయసుకు వచ్చిన తర్వాత అయ్యో నా జీవితంలో నేను నా చిన్నప్పుడు ఆ పనులు చేయకుండా ఉంటే నేను ఇప్పుడు వేరే స్థితిలో ఉండేవాడిని అనుకుంటాం కదా ఒక్కోసారి. లేదా ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే నా జీవితం బాగుండేది అని అనుకుంటాం కదా. సరే, ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మీకు 40 ఏళ్ల వయసు వచ్చింది, 50 ఏళ్ల వయసు వచ్చింది. ఇప్పుడు మీకు జీవితంలో ఏది తప్పు, ఏది ఒప్పు అనేది మీకు అర్థమైంది. ఎలా జీవితంలో మనం నడుచుకోవాలి అనేది అర్థమైంది కదా. ఇప్పుడు అర్థమైన తర్వాత ఒకవేళ మీకు అవకాశం వచ్చిందనుకోండి, మళ్ళీ మీకు చిన్నప్పటి నుంచి మళ్ళీ కొత్త జీవితాన్ని ఇస్తానంటే తీసుకుంటారా లేదా చెప్పండి? తీసుకుంటారా లేదా? అదే భగవద్భక్తులైన వాళ్ళైతే ఆనందంగా తీసుకుంటారు. ఇంకేమిటి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు జీవితంలో మనం చేయకూడనటువంటి పనులు ఈ విధంగా చేయకుండా ఉండాల్సిందే. ఇప్పుడు మనకు తెలిసింది, కానీ మళ్ళీ మనం జీవితాన్ని మొదటి నుంచి ఆచరించాలంటే సాధ్యం కాదు. కాబట్టి చాలామంది ఒకవేళ మళ్ళీ కొత్త జీవితం వస్తుంది, కొత్త శరీరం వస్తుందంటే ఖచ్చితంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఒకవేళ నేను అన్నాను కొత్త శరీరం మీకు వేరే ఏదో గేదె శరీరం వస్తుందని, ఎంతమంది ఇష్టపడతారు తీసుకోవడానికి? లేకపోతే ఏదో ఇంకో కాకి శరీరం వచ్చింది, లేదా చిలుక శరీరం వచ్చింది,
ఇష్టపడదు. కానీ మళ్ళీ మానవ జన్మ వస్తే ఇష్టపడతారా లేదా? మరి భగవంతుడు ఏమంటున్నాడంటే, ఎవరైనా ఈ జీవిత కాలంలో నాకు అంటే భగవంతునికి, శ్రీకృష్ణ భగవానునికి కొద్దిగా అయినా సేవ చేస్తే వారిని మహత్తరమైన భయం నుంచి ఆయన కాపాడతారట. ఏమిటో తెలుసా మహత్తర భయం? మళ్ళీ మానవ జన్మ వస్తుందో లేదో. ఎవరైనా కొద్దిగా అయినా సరే భగవంతునికి సేవ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ జన్మలో మానవ శరీరం వస్తుంది. అదే ఈ శ్లోకం చెప్తుంది. చూడండి, ఈ శ్లోకం చెప్పే విషయం అదే. మరి కొద్దిగా చేస్తేనే మానవ జన్మ వస్తే, మరి ఎవరైతే చక్క రోజు హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ మరి అన్ని నియమాలు పాటిస్తూ మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం వీటిలో పాల్గొనకుండా ఉంటూ కేవలం భగవత్ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ప్రతిరోజు చక్కగా భగవద్గీత, భాగవతం చదవడం ఒక అలవాటుగా చేసుకుని ఇంకా భగవత్ సేవలో నిజంగా ప్రత్యక్షంగా నిమగ్నం అవుతూ ఉండేవారికి పట్టే గతి గురించి వేరే చెప్పాలా? ఏమంటారు? ఇంకా ఉన్నతమైన గతి లభిస్తుందా లేదా? ఎందుకంటే ఆయన చెప్తున్నాడు కదా, స్వల్పమప్యస్య ధర్మస్య, స్వల్పంగా చేస్తేనే మహాభయం నుంచి కాపాడుతారు. అంటే కేవలం మీరు చూడండి ఎలాంటిదంటే, ఇప్పుడు ఆ కాలగొట్టు నుంచి వెళ్ళిపోతున్నారు ఎవరో అనుకుందాం, వాళ్ళు చూసి ఓ ఇది కృష్ణ మందిరం అంట బాగుంది అంటే చాలు వాడికి మానవ జన్మ వస్తుంది. అంత విశేషం. ఎందుకంటే భగవంతుడు దాన్ని వీడు నన్ను కీర్తించాడని తీసుకుంటాడు. లేదా ఒక భక్తుడిని చూశారు, దారిలో వెళుతున్నాం, భక్తుడిని చూసి అతని పట్ల సద్భావన కలిగింది, ఆహా భక్తుడు చక్కగా ఉన్నాడు అని మానవ జన్మ వస్తుంది అతను. భగవంతుని కానీ భగవత్ సంబంధమైన దాన్ని కానీ, అందుకే పూర్వం ఏం చేసేవారంటే గ్రామాల్లో అన్నిటికంటే ఎత్తుగా ఉండేది ఏమిటంటే ఆలయం మాత్రమే. ఆలయ గోపురం, ఆలయ శిఖరం ఎత్తుగా కనిపించేది. ఎందుకంటే గ్రామంలో ఎక్కడున్నా సరే తలలో తిప్పితే వెంటనే ఆలయ శిఖరం కనిపిస్తుంది, సుదర్శన చక్రం కనిపిస్తుంది, వెంటనే అతనికి భగవత్ స్మరణ కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా అతడు కాపాడబడేవాడు అనమాట. అది దీనికి విశేషం. 41వ శ్లోకం చూద్దాం. వ్యవసాయాత్మిక బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన, ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ, బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం, బుద్ధయో వ్యవసాయినాం. చూడండి తర్వాత ఏమంటున్నాడు, ఈ మార్గంలో ఉన్నవారు, మళ్ళీ ఈ మార్గం అన్నాడు కృష్ణుడు. ఏ మార్గం? ఏ మార్గం అది? బుద్ధి యోగం అంటే భక్తి యోగం, భగవత్ సేవ. చూడండి, భగవత్ సేవా మార్గంలో ఉన్నవారు స్థిరమైన ఉద్దేశంతో ఉంటారట. స్థిరమైన ఉద్దేశం అంటే ఏమిటి? వారికి నానా రకాల అభిప్రాయాలు ఉండవు, ఒకటే అభిప్రాయం, భగవంతుడు, నేను ఆయన యొక్క సేవకుణ్ణి. ఈ మానవ జీవితం తాత్కాలికమైనది కానీ చాలా విలువైనది, కాబట్టి దీన్ని నేను ఏం చేయాలి? భగవత్ సేవలో వినియోగించాలి. వారికి ఒకటే ఉంటుంది. అంతేగాని వాళ్ళకి నానా రకాలుగా జీవితంలో ఏమవుతుందో, నేను ఏమవుతానో జీవితంలో, అసలు నేను ఏమవ్వాలో జీవితంలో అనేటువంటి ఆలోచన ఉండదు. బయట వారిని ఎవరినైనా సరే, భక్తులు కాని వారిని ఎవరినైనా సరే మీరు ఆపి ప్రశ్నించండి, అసలు మీ జీవిత లక్ష్యం ఏమిటి అని. ఏం చెప్తారు చెప్పండి? మీ జీవిత లక్ష్యం అండి ఏమిటంటే కోటీశ్వరుని అవ్వాలంటారు. ఇంకేం చెప్తారు? ఈ రోజుల్లో ఎక్కువ శాతం మంది పరిస్థితి అయోమయం అన్నమాట. ఈ రోజుల్లో అదొక మానసిక వ్యాధి, ఎవరికి ఏం చేయాలో తెలియదు అనమాట జీవితంలో. ఎందుకంటే స్పష్టత లేదు వాళ్ళకి, జీవిత లక్ష్యం పట్ల అవగాహన లేదు, ఆందోళన ఎప్పుడు కూడా. కానీ భక్తుడి పరిస్థితి అలా కాదు, భక్తుడికి స్పష్టంగా తెలుసు వాడి జీవిత లక్ష్యం ఏమిటో. వ్యవసాయాత్మిక బుద్ధి అన్నారు. స్థిరమైన ఉద్దేశంతో ఉంటారు, వారిది ఒక్కటే లక్ష్యం. ఏమిటి వాడి లక్ష్యం? భగవద్ధామాన్ని చేరుకోవాలి, భగవత్ సేవలో నిమగ్నం కావాలి, మోక్షం సంపాదించాలి. ఇది ఒకటే వారి యొక్క లక్ష్యం. స్థిర ప్రయోజనము లేని వారి బుద్ధి బహుశాఖలుగా ఉంటుంది. చూడండి, అంటే స్థిర ప్రయోజనం లేని వారు అంటే ఏమిటి? ఎవరైతే భక్తులు కాని వారి బుద్ధి ఏదైతే ఉంటుందో అది అనేక రకాలుగా ఉంటుందట. ఎందుకంటే వాడికి జీవిత లక్ష్యం ఏమిటో తెలియదు, జీవితంలో ఏం చేయాలో తెలియదు. కాబట్టి అనేక రకాలుగా వాడు ఏం చేస్తుంటాడు? ఆనందం కోసం వెతుకుతూ ఉంటాడు. మార్కెట్లోకి వచ్చిన ప్రతి కొత్త వస్తువుని ప్రయత్నం చేయాలనుకుంటాడు. కొత్త సినిమా వచ్చింది చూడాలి,
కొత్తగా ఏదైనా బట్టల షోరూమ్ ఓపెన్ చేశారు, వెళ్ళి అక్కడ ఏముందో చూడాలి. వాడికి స్థిరమైనటువంటి ఏమీ ఉండవు అనమాట జీవితంలో, ఎందుకంటే వాడికి జీవిత లక్ష్యం ఏంటో తెలియదు. అందుకే వాడి బుద్ధి ఎలా ఉంటుందంటే బహుశాఖలుగా ఉంటుందంట, ఎన్నో రకరకాల శాఖలుగా. వాళ్ళ జీవితంలో మనం చూస్తుంటాం, ఇది చేస్తారు, అది చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. చూడండి, అన్నీ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. చూడండి, ఉదాహరణకి ఏదన్నా చాలామందిని చూస్తుంటాం, మార్కెట్లోకి వచ్చిన కొత్త బండి వచ్చిందంటే వెంటనే మార్చేయాలి, కొత్త సెల్ ఫోన్ వచ్చిందంటే వెంటనే మార్చేయాలి. కొత్త స్టైల్ ఏదైనా వచ్చింది, కొత్త హెయిర్ స్టైల్ వచ్చింది, వెంటనే మార్చేయాలి కొత్త హెయిర్ స్టైల్ కదా. అలా వాళ్ళు జీవితంలో విసిగిపోయి ఉంటారు అనమాట, ఎందుకంటే వాళ్ళకి ఏది కూడా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వదు. కానీ భక్తుని పరిస్థితి అలా కాదు. ఎందుకంటే అతడికి భగవంతుడి పట్ల మొక్కవోని విశ్వాసం, చూడండి, అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. అందుకే మీరు చూసినట్లయితే భగవద్భక్తులైనటువంటి వాళ్ళు జీవితంలో పెద్దగా చెల్లించరన్నమాట. కష్టం వచ్చినా నష్టం వచ్చినా పెద్దగా చెల్లించరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇవన్నీ తాత్కాలికం, వస్తుంటాయి పోతుంటాయి. భగవంతుడు శాశ్వతం, భగవంతుడికి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధం శాశ్వతం. కాబట్టి ఏది ఎలా ఉన్నా సరే నేను నా సాధన చేయాలి, ఇదే వాడి యొక్క లక్ష్యం. తర్వాత 42-43 శ్లోకాలు ఏం చెప్తున్నాడు. యామిమాం పుష్పితాం వాచం, యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః, ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ, వేదవాదరతాః పార్థ నాణ్యదస్తి ఇతి వాదినః, నాణ్యదస్తి ఇతి వాదినః. 43వ శ్లోకం కూడా చూద్దాం. కామాత్మానః స్వర్గపరా, కామాత్మానః స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం, జన్మకర్మఫలప్రదాం క్రియావిశేషబహుళాం, క్రియావిశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి, భోగైశ్వర్యగతిం ప్రతి. చూడండి ఏమంటున్నారు. అల్పజ్ఞానవంతులు స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము మున్నగు వాటి కొరకు నానా రకాలైన సకామ కర్మలను ఉపదేశించే వేదాల అలంకృత వాక్కులచే అతిగా అనురక్తులవుతారు. ఇంద్రియ భోగమును ఐశ్వర్యవంతమైన జీవితమును కోరుతూ వారు దానికి మించినది వేరొక్కటి లేదని అంటారు. ఏమంటున్నాడు, ఎవరైతే అభక్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే భగవంతుడు నేను భగవంతుని యొక్క సేవకుణ్ణి అనేటువంటి జ్ఞానం లేకుండా ఉంటారో, వాళ్ళు ఏం చేస్తారట అంటే తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం వాళ్ళు ఆకర్షితులవుతారట. మనకి శాస్త్రాల్లో మనం చూస్తే అనేకమైనటువంటి ఉపదేశాలు ఉన్నాయి. ఉదాహరణకి వేదము అంటే జ్ఞానము అని అర్థం, కానీ జ్ఞానం అనేది చాలా విశాలమైనటువంటిది, జ్ఞానం అనేది అనంతమైనటువంటిది అనమాట. మరి వేదాల్లో మనం చూసినట్లయితే తాత్కాలిక ఫలితాలను ఇచ్చే కార్యాల గురించి చెప్పబడింది, శాశ్వత ఫలితాలను ఇచ్చే కార్యాల గురించి కూడా చెప్పబడింది. కానీ ఎవరైతే వేదాల్లో ఉన్నటువంటి తాత్కాలిక ప్రయోజనాలకు సంబంధించిన కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికే అల్పజ్ఞులైనటువంటి వాళ్ళు, బుద్ధి తక్కువైన వాళ్ళు అలాంటి వాటికి ఆకర్షితులు అవుతారట. మీకు అర్థమవుతుంది కదా. ఎలాంటి వాటికట స్వర్గలోక ప్రాప్తి. మీరు అనొచ్చు అదేమిటండి, స్వర్గలోకం వెళ్తే మంచిదే కదా, ఎవరైనా చనిపోయారనుకుంటే రాస్తుంటారు స్వర్గస్థులు అయ్యారంటారు, రాస్తారు కదా స్వర్గస్థులు అయ్యారంట. కానీ స్వర్గంలో ఎంతకాలం ఉంటారు చెప్పండి. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, స్వర్గంలో ఎల్లకాలం ఉండడానికి కుదరదు. ఎందుకని? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఎప్పుడైతే మన పుణ్యం క్షీణిస్తుందో మళ్ళీ భూమి మీదకి టపీమని పడిపోతాం పైనుంచి. ఇది ఎలాంటిదంటే మన దగ్గర ధనం ఉందనుకోండి, ఖర్చు పెడుతూ ఉంటే ధనం తరిగిపోతుందా లేదా? ఎంత ధనమైనా ఖర్చు పెట్టేయచ్చు. ఈ రోజుల్లో అసలు ధనానికి విలువే లేదు. మరి శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని ఇచ్చే కార్యాలు కూడా చెప్పబడ్డాయి. ఉదాహరణకి భగవద్భక్తి, భగవంతుడికి శరణాగతి పొందితే అది శాశ్వతమైన ప్రయోజనం ఇస్తుంది. ఏమిటి? మనం భగవద్ధామానికి వెళ్ళొచ్చు, మళ్ళీ మళ్ళీ శరీరాలు మార్చాల్సిన అవసరం లేదు. కానీ
ఈ భౌతిక ప్రపంచంలో ఎంతటి ఉన్నత లోకానికి వెళ్ళినా సరే మనం ఆందోళనకి గురి కావాల్సిందే, ఆందోళన చెందాల్సిందే. ప్రతి చోటన ఉంటుంది. బ్రహ్మదేవుడు కూడా ఆందోళన తప్పదు. మన భాగవతంలో చూస్తే బ్రహ్మదేవుడు కూడా తన కర్తవ్య నిర్వహణ విషయంలో ఆందోళనకు గురవుతుంటాడు. ఎలా చేయాలి ఏమిటి మనం అనుకుంటాం, మనం టెన్షన్ పడుతుంటాం ఏదైనా పని చేయాలని. బ్రహ్మదేవుడు కూడా అలాగే ఆందోళన చెందుతూ ఉంటాడు. కేవలం భగవద్ధామానికి వెళితే తప్ప మనకి ఆందోళన అనేది లేకుండా ఉంటుందన్నమాట. చూడండి, అందుకే అల్పజ్ఞులైన వాళ్ళు ఏం చేస్తారట, వేదాల్లో ఏవైతే ఈ పని చేస్తే నీకు స్వర్గం వస్తుంది, ఈ పని చేస్తే నీకు ఉన్నత జన్మ వస్తుంది. సరే, ఎంత ఉన్నత జన్మ వచ్చినా ఇప్పుడే కదా మనం చూసాం, బ్రహ్మ పదవి వచ్చినా మళ్ళీ మరణం తప్పదు. బ్రహ్మకి మరణం ఉందా లేదా? బ్రహ్మకి మరణం ఉందా లేదా చెప్పండి. ఉంది. బ్రహ్మ యొక్క ఆయుష్ ఎవరైనా చెప్పగలరా ఎంతో? బ్రహ్మ యొక్క ఆయుష్ సరే, కొన్ని బ్రహ్మ యొక్క ఒక రోజు లెక్క చెప్తాను, అర్థం చేసుకోగలిగిన వాడు అర్థం చేసుకోండి. మనకి ఒక మహాయుగం అంటే ఒక 4 యుగాలు కలిపితే 43 లక్షల సంవత్సరాలు. అంటే ఒక కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. అంటే సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు కలిపితే మనకి అది 43 లక్షల సంవత్సరాలు అవుతుంది. ఈ 43 లక్షల సంవత్సరాలని 1000తో గుణించారనుకోండి, మల్టిప్లైడ్ బై 1000, అది బ్రహ్మకి ఒక పగటి సమయం. చూడండి, మీ ఫోన్లలో క్యాలిక్యులేటర్లో స్క్రీన్లు సరిపోవు లెక్కేయడానికి. డిజిట్స్ ఎక్సీడ్ అయిపోతాయని. 43 లక్షలు దానిని 1000తో గుణిస్తే బ్రహ్మకి ఒక పగటి సమయం, అంతే. మళ్ళీ బ్రహ్మకి ఒక రాత్రి సమయం. ఇది బ్రహ్మ యొక్క ఒక రోజు. దీనిని బట్టి ఒక రోజు ఇదైతే నెల రోజులు ఎంతో లెక్కేయండి, సంవత్సరం ఎంతో లెక్కేయండి. బ్రహ్మదేవుడు అలాంటివి 100 సంవత్సరాలు జీవిస్తాడు. అదే ఆయన యొక్క ఆయుష్. లెక్క పెట్టగలరా ఎవరైనా? లెక్క పెట్టలేదు. అలాంటి బ్రహ్మలోకానికి వెళ్ళినా సరే మళ్ళీ పుణ్యం క్షీణించినప్పుడు మనం పతనం చెందాల్సిందే. ఆ బ్రహ్మదేవుడికి కూడా ఆందోళన తప్పదనమాట. అందుకే ఉత్తమ జన్మం, ఎంత ఉత్తమ జన్మమైనా మళ్ళీ జన్మించామంటే మరణించాల్సిందే. మరణం లేనివాడు ఎవడూ లేడు. కోటీశ్వరులకు మరణం లేదా చెప్పండి? అందరూ డబ్బు సంపాదిస్తారు కదా. డబ్బు ఎందుకు సంపాదిస్తారు? అందరూ ఏ ఉద్దేశంతో సంపాదిస్తారు? ఒకటి, సుఖంగా జీవించడానికి. 2, రేపొద్దున్న ఏమన్నా అయితే హాస్పిటల్లో డబ్బులు కావాలి కదా ఖర్చు పెట్టడానికి. అవునా కదా? ఈ రోజుల్లో అందరూ ఆలోచించేది ఏమిటి? ఎందుకంటే అందరికీ అర్థమైపోయింది, ఆధునిక యుగంలో అందరూ పుట్టేది హాస్పిటల్లోనే, చచ్చేది హాస్పిటల్లోనే. నీ జీవితం ఏమిట్రా అంటే 2 హాస్పిటల్ల మధ్య మన జీవితం అంతా గడిచిపోతున్నారు. కానీ పశుపక్ష్యాదులు కూడా హాస్పిటల్ అవసరంలా. గేదెలకు, ఆవులకు, ప్రకృతిలో ఉన్నటువంటి ఇతర జీవరాశులు ఏవైతే ఉన్నాయో 84 లక్షల రకాల జీవరాశుల్లో 80 లక్షల జీవరాశులకి ఆసుపత్రితో సంబంధం లేదు. కాబట్టి మనిషి ఏమనుకుంటాడంటే, రేపొద్దున నాకు ఏదన్నా జరగడానికి జరిగితే, రేపొద్దున హాస్పిటల్లో జాయిన్ అవ్వాలంటే చాలా ధనం అవసరం, కాబట్టి ఇప్పటి నుంచే కూడబెట్టుకుంటాడు. కానీ ప్రకృతి ఏం చేస్తుందంటే, నువ్వు ఇప్పుడే నుంచే కూడబెట్టుకుంటున్నావు అంటే హాస్పిటల్లో జాయిన్ అవ్వడం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అనమాట. కాబట్టి వాడు ఖచ్చితంగా హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. ఇది విచిత్రంగా ఉండొచ్చు వినడానికి, కానీ ఇది ప్రకృతి నియమం. ఆచార్యులు ఏమంటారంటే, ఏదైనా ఒక దేశం రేపొద్దున్న యుద్ధం వస్తే ఎలా, కాబట్టి మన ఆయుధాలు పోగేసుకుని ఉంచుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా యుద్ధం వస్తుందట. ఎందుకంటే ప్రకృతి ఏర్పాటు చేస్తుంది, నువ్వు ధ్యానిస్తున్నావు కదా దాని గురించి. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, మన ధనం మనల్ని రక్షించలేదు. కాబట్టి ఎంత ఉన్నత జన్మ అయినా సరే, ఎలాంటి వాడైనా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, అమెరికా అధ్యక్షుడు కావచ్చు, ఎవరైనా సరే జన్మించాడంటే మరణించాల్సిందే. మధ్యలో ముసలితనం, వ్యాధి తప్పవు. చూడండి, కాబట్టి ఉత్తమ జన్మము. ఇంకేముంటున్నారు? అధికారం. అధికారం ఎంతసేపు అండి చెప్పండి? 5 సంవత్సరాలు చూస్తున్నాం కదా. 5 సంవత్సరాలు ముచ్చట అనమాట.
అందులో మొదటి సంవత్సరం అంతా లేదా మొదటి 6 నెలలు ప్రభుత్వం మారిందనుకోండి, ఇంకో ప్రభుత్వం వస్తే మొదటి 6 నెలలు వాళ్ళు ఆనందంలో సుఖంగా గడుపుతారు. ఇంకొక సంవత్సరం ఉందనగానే ఒక 6 నెలలు అయిపోయిన తర్వాత అసలు సమస్యలు ముళ్ళ కిరీటం గుచ్చుకోవడం మొదలు పెడుతున్నారు. చూడండి, అధికారం అంటే ముళ్ళ కిరీటం. చూడండి, మన నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టాం, కానీ తాత్కాలికంగా ఒక 6 నెలలు మర్చిపోతారు ఇది ముళ్ళ కిరీటం అని. 6 నెలలు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఈ ముళ్ళు గుచ్చుకోవడం మొదలు పెడతాయి. ఈ లోపల అనేక రకాల గొడవలు అవి ఇవి. ఇంకా ఒక సంవత్సరంన్నర ఉంది అనగానే ఎవరికి వాడు ఎన్నికలకి మళ్ళీ సమాయత్తం అయిపోతుంటాడు. వీడిని అధికారం నుంచి దిబ్బేయడం ఎలా అని ప్రతిపక్షం వాడు ఆలోచిస్తాడు. వీడికి భయం పట్టుకుంటుంది, ఓడిపోతానేమో అని. చూడండి, 3 నాళ్ల ముచ్చట అనమాట ఇదంతా, అధికారం అనేది కూడా. కాబట్టి బుద్ధి తక్కువ వాళ్ళు వీటి గురించి ప్రయత్నం చేస్తారట. చూడండి, అంటే వేదాల్లో వీటి కోసం ఏవైతే చెప్పబడ్డాయో అలాంటి వాటికి ఆకర్షితులు అవుతారట. ఎందుకంటే వాళ్ళు ఇంద్రియ భోగాన్ని కోరుకుంటారు, జీవితంలో ఐశ్వర్యవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. కాబట్టి దానికి మించింది లేదని చెప్పి అంటారు. మనం ఎవరినైనా అడిగామనుకోండి, ఏమండి మీరు చక్కగా భగవంతుడి నామం చెప్పించవచ్చు కదా, వాడు నవ్వుతాడు. భగవంతుడి నామమా? భగవంతుడి నామం చెప్పిస్తే సంపాదన డబ్బులు ఎలా వస్తాయి? వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎందుకు వీళ్ళంతా జీవితంలో టైం వేస్ట్ చేసుకుంటారు వీళ్ళు? చక్కగా దానికంటే మన ప్రాంతంలో అయితే ఏమన్నా చక్కగా ఒక చేపల చెరువు ఏదన్నా వేసుకోవచ్చు కదా, ఒక రొయ్యల చెరువు ఏదన్నా రొయ్యల సాగు చేయొచ్చు కదా, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు కదా, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఎందుకు ఈ జీవితం? చూడండి, అంత టైం వేస్ట్, భక్తి పేరుతో భగవంతుడి పేరుతో ఎందుకు వీళ్ళంత సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అనుకుంటారు. కాబట్టి ఎందుకని వాళ్ళు ఇలాంటి అల్పమైన వాటికి ఆకర్షితులు అవుతారు? ఎందుకంటే వాళ్ళకి ఇంద్రియ భోగం కావాలి, ఐశ్వర్యవంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారు. అంతకు మించింది వేరొకటి లేదని అనుకుంటారు అని చెప్తున్నాడు. ఎవరు వీళ్ళంతా ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరి బుద్ధి అయితే భగవంతుని యందు లగ్నం కాదో వాళ్ళు ఇలాంటి వాటిపై తమ యొక్క బుద్ధిని లగ్నం చేస్తారు. తర్వాత శ్లోకం 44వ శ్లోకం చూడండి. భోగైశ్వర్య ప్రసక్తానాం భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. తర్వాత కృష్ణుడు ఏమంటున్నాడు చూడండి. ఇంద్రియ భోగానికి భౌతిక సంపత్తికి అమితముగా అనురక్తులై అటువంటి వాటిచే మోహితులయ్యే వారి మనసులో భగవానుని భక్తియుత సేవ పట్ల స్థిర నిశ్చయము కలుగదు. ఏమంటున్నారు? భగవానుని భక్తియుత సేవ పట్ల స్థిర నిశ్చయం కలుగుదట. అసలు వాళ్ళు ఏనాడు కూడా భగవంతుడిని సేవిద్దామని అనుకోరట. ఎందుకని అనుకోరు? కారణం కూడా అక్కడ చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంద్రియ భోగం, ఎంజాయ్ చేయాలి, భౌతిక సంపద. మరి ఎంజాయ్ చేయాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. కాబట్టి డబ్బులు సంపాదించాలి. వాళ్ళ పని ఎంతవరకు? ధనం సంపాదించడం, ఎంజాయ్ చేయడం. ఈ రెండిటికే వాళ్ళు పూర్తిగా అనురక్తులైపోయి ఉంటారు అమితంగా. అందుచేత వాళ్ళు మోహానికి గురవుతారు. మోహం అంటే ఏమిటి? అసత్యాన్ని సత్యంగా భావిస్తూ ఉంటారు. అంటే ఈ శరీరమే తాము అనుకుంటారు, ఈ జీవితం శాశ్వతం అనుకుంటారు, ఇంద్రియ భోగమే జీవిత లక్ష్యం అనుకుంటారు. అలాంటి వారి మనసులో భగవంతుని యొక్క భక్తియుత సేవ పట్ల స్థిర నిశ్చయం అనేది కలుగదు. చాలామంది అడుగుతుంటారు, జపం చేయండి అంటే టైం లేదండి అంటారు. ఏవేవో కారణాలు చెప్తారు. నాకు కుదరదండి, నాకు వ్యాపారం ఉందండి, అది ఉందండి, ఇది ఉందండి. అంటే దాని ఉద్దేశం ఏమిటంటే వాళ్ళకి ఏది ముఖ్యం జీవితంలో అంటే సంపాదనే ముఖ్యం అన్నమాట. ముఖ్యంగా ఎవరైతే హిందువులు అనబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అత్యంత భౌతికమైనటువంటి వాళ్ళు అనమాట చెప్పాలంటే. ఇంకా కనీసం ఎవరైతే క్రైస్తవులు మహమ్మదీయులు అని చెప్పి అంటుంటామో, కనీసం భారతదేశంలో మనం చూస్తే క్రైస్తవులు మహమ్మదీయులు వాళ్ళు కనీసం వారానికి ఒకసారి లేదా వారానికి 2 సార్లు లేదా రోజు కాసేపు, మహమ్మదీయులు అయితే రోజు కాసేపు నమాజ్ చేసుకుంటారు. క్రైస్తవులు అయితే కనీసం ప్రతి ఆదివారం వాళ్ళు వెళ్తారు. మనకి శాస్త్రాల్లోనేమో
కీర్తనీయ సదాహరిహి అని చెప్పబడింది. వాస్తవానికి ఎల్లప్పుడూ కూడా భగవత్ స్మరణలో ఉండాలని చెప్పబడింది. కానీ ఈ హిందువులు అనేవాళ్ళు కనీసం సంవత్సరానికి ఒక్కసారి కూడా వాడు భగవద్గీత తెరిచి చూడడం అనమాట. అసలు వాడికి అందులో ఏముందో కూడా తెలియదు. వాడి పేరుకే హిందువు కానీ వాస్తవానికి వాడిని నాస్తికుడు అని పిలవాలన్నమాట. ఎందుకంటే వాడి సర్టిఫికేట్లో ఉంటుంది వీడి హిందువు, వీడి తండ్రి హిందువు, వీడి తల్లి హిందువు. కానీ వీడికి అసలు దాని అర్థం ఏమిటో తెలుసా అంటే ఏమీ తెలియదు. కనీసం ఏనాడైనా వీడు భగవద్గీత తెరిచి చదివాడా అంటే అది కూడా తెలియదు. అసలు వీడికి భగవంతుడు ఎవరో కూడా తెలియదు. పాపం ఈ పిచ్చి హిందువుకి భగవంతుడు అంటే ఏమిటో తెలియదు, భగవద్గీత అంటే ఏమిటో తెలియదు. అది పరిస్థితి అనమాట. అంటే ప్రపంచంలో అత్యంత దారుణమైనటువంటి భౌతికవాదం ఎక్కడుందిరా అంటే వీళ్ళలోనే ఉంది. ఎందుకంటే వీడేమనుకుంటాడు, పైసామే పరమాత్మ అంటాడు. అడిగామనుకోండి, ధనమేరా అన్నిటికీ మూలం, డబ్బు ఉంటే చాలు, డబ్బే దైవం అనుకుంటాడు. అవునా కదా? పచ్చి భౌతికవాదం అనమాట. ఊరికే ఒకవేళ భగవంతుడు ఫోటోలు పెట్టుకున్న ఇవన్నీ కూడా ఊరికే ఏమిటంటే అది కూడా డబ్బులు వస్తాయని తప్ప వేరే ఏం కాదు. అందుకే మనం చూస్తే ఈ రోజుల్లో మన పండుగలన్నీ కూడా ఎందుకని, పండుగ అంటే ఏమిటి? ఇంద్రియ భోగం, ఎంజాయ్మెంట్. చూడండి, మాంసం, మద్యం, జోదం, వ్యభిచారం, ఇదే పండుగ. అంతకుమించి పండుగలకి ఏమైనా అర్థం ఉందా నాకు చెప్పండి. ఏదైతే మనం ఈ హిందూ పండుగలుగా చెప్తున్నారో, సంక్రాంతి కావచ్చు పెద్ద పండుగ, ఎందుకంటే బాగా పెద్ద ఎత్తున ఏం జరుగుతుంది? మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం. వినాయక చవితి ఏదో వినాయకుడి బొమ్మ ఒకటి పెట్టుకోవడం, దానికోసం చందాలు వసూలు చేయడం, తినడం, తాగడం. చూడండి, అన్నిటికీ అదే. దసరా పేరు చెప్పి మళ్ళీ అదే. ఇలా ఎక్కడ ఉండదు, ఇలా వేరే మత విధానాల్లో ఎక్కడ ఉండదు అనమాట. ఇందులో కూడా లేదు, శాస్త్రంలో కూడా అలా చేయమని ఎక్కడ చెప్పలా. కానీ కలి ప్రభావం చేత అంతటి భౌతికత్వంలో పడిపోయారు అనమాట. కాబట్టి ఈ శ్లోకాలు ఎవరి గురించి చెప్తున్నాయంటే వాళ్ళ గురించి చెప్తున్నాయి. ఎవరైతే నేను హిందువుని అని చెప్పుకుంటారు చూసారో, చెప్పుకునేవాడు ఏ విధంగానూ కూడా, ఇంకా వేరే ఎవడన్నా పక్కవాడు బొట్టు పెట్టుకున్నాడు అనుకోండి, అబ్బో నామం పెట్టాడరా వీడు, చూడండి వెటకారం చేస్తాడు. గుడికి వెళ్తాడరా వీడు రోజు, చూడండి వాడేదో పాపం వారానికి ఒక రోజు గుడికి వెళ్ళడం కనిపిస్తాడు. అలా కనిపిస్తే చాలు, వీడు గుళ్ళోనే ఉంటాడరా వీడు ఎప్పుడు, చూడండి. ఇది వారానికి ఒక 5 నిమిషాలు గుళ్ళో దండం పెట్టుకున్న కనిపిస్తే వీడు గుళ్ళోనే ఉంటాడరా ఎప్పుడు. ఈ హిందూ అనేవాడు సిగ్గుపడతాడు, బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడతాడు. ఎందుకు పెట్టు, అందరూ ఏమన్నా అంటారేమో. బొట్టు పెట్టుకుంటే మా వాళ్ళు సన్యాసుల్లో కలిసి బొట్టు పెట్టుకుంటేనే అది పరిస్థితి. అంతటి దారుణమైనటువంటి హేయమైనటువంటి సమాజం అన్నమాట. అందుకే మరి ఏం జరుగుతుందో సమాజంలో మనం చూడొచ్చు. కొద్దిగా ఎవరైనా శ్రద్ధ కలిగిన వాళ్ళు ఎవరు కూడా ఈ సమాజంలో చాలా కష్టం అన్నమాట. ఎందుకని అలా జరుగుతుంది అదే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇంద్రియ భోగానికి, భౌతిక సంపత్తికి అమితముగా అనురక్తులై ఉన్నారనమాట. వాళ్ళ దృష్టిలో ధనం సంపాదించడమే మతం, ధనమే దేవుడు. చూడండి, ఇంద్రియ భోగమే జీవిత లక్ష్యం. అది పరిస్థితి. కాబట్టి వాళ్ళకి భగవంతుడి పట్ల స్థిర నిశ్చయం కలుగునే కలుగుదు, కృష్ణుడు చెప్తున్నాడు. అర్థమైంది కదా? పైగా వీళ్ళు పైకి ఆర్భాటం చేయొచ్చు, హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, ఉచితే ఏం లేదు అందులో. ఎందుకంటే వాడికి భగవద్గీత తెలియదు, భగవంతుడు అంటే ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. తర్వాత శ్లోకం చూద్దాం. త్రైగుణ్య విషయా వేద, త్రైగుణ్య విషయా వేద, నిస్త్రైగుణ్యో భవార్జున, నిస్త్రైగుణ్యో భవార్జున, నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో, నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో, నిర్యోగక్షేమ ఆత్మవాన్, నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదములు ముఖ్యముగా ప్రకృతి త్రిగుణాలకు సంబంధించిన విషయాలనే చర్చిస్తాయి. అర్జున, నీవు ఈ త్రిగుణాలకు అతీతుడవు కావలసినది. సకల ద్వంద్వాల నుండి, లాభ క్షేమాల సకల చింతల నుండి విముక్తుడవై ఆత్మలో నెలకొనవలసినది. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఎక్కువ శాతం మంది జనులు, ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం, ఇంద్రియ భోగమే జీవిత లక్ష్యంగా ఉంటారు. కాబట్టి
వేదాలలో కూడా ఎక్కువ భాగం ఇంద్రియ భోగం గురించే మాట్లాడుతుంది అనమాట. అంటే ఏ ఏ కార్యాలు చేస్తే మనకి స్వర్గం లభిస్తుంది, ఏ ఏ కార్యాలు చేస్తే మనకి ఉత్తమ జన్మ లభిస్తుంది, ఏ ఏ కార్యాలు చేస్తే మనకి మంచి అధికారం లభిస్తుంది, వీటి గురించి ఎక్కువగా ఉంటుంది వేదాల్లో. అందుకే కృష్ణుడు ఏమంటున్నాడంటే, నాయన వేదాల్లో ఏవైతే ఇలాంటివి చెప్పబడ్డాయో నువ్వు వాటిని దాటి ఇంకా పైకి వెళ్ళు. ఎందుకంటే వేదంలో ఉన్నటువంటి చర్చా విషయం 3 తరగతులుగా చెప్పబడింది. ఏమిటంటే అది కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనకాండ. కర్మకాండ అంటే ఏమిటి? ఏదో ఒక భౌతికమైనటువంటి ఫలితాన్ని ఆశించి చేసేటువంటి కార్యాన్ని కర్మకాండ అంటారు. అంటే ఏమిటి? మంచి సంతానం కావాలనో, లేకపోతే అధికారం కావాలనో, ఉత్తమ జన్మ కావాలనో, స్వర్గానికి వెళ్ళాలనో, చూడండి ఇవన్నీ కర్మకాండ. ఇక జ్ఞానకాండ అంటే ఏమిటి? అంటే అది సూక్ష్మమైనటువంటి ఇంద్రియ భోగం అనమాట, రకరకాల తత్వాల గురించి చర్చించడం. ఉపాసనకాండ అంటే ఏమిటి? విష్ణువుని ఆరాధన చేయడం. ఇలా ఎవరికి ఏది కావాలంటే అది ఉంది. వేదం అంటే అనంతమైనటువంటి జ్ఞానం అన్నమాట. భౌతికము, ఆధ్యాత్మికము అన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయి మనకి శాస్త్రాలు. కానీ ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు ఏమంటున్నాడంటే, వేదాల్లో ఉన్నటువంటి ఏదైతే లౌకికమైనటువంటి ఇంద్రియభోగ సంబంధమైనటువంటి జ్ఞానం ఉందో దానిని నువ్వు అధిగమించు అని చెప్పుకుంటున్నాడు. ఇది ఎలాంటిదంటే మనం చూస్తాం, ఉదాహరణకి కొన్ని రకాల కాయలు ఉంటాయి. ఉదాహరణకి పైన చాలా కష్టం అనమాట, అసలైన దానికి దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. ఉదాహరణకి చూడండి, జీడిపిక్క ఉందనుకోండి, పైన దట్టంగా ఉంటుంది. కొబ్బరికాయ చూడండి, పైన అంతా పీచు లేకపోతే ఏముంటుంది, ఇవన్నీ ఉంటాయి, తోలు ఇదంతా కూడా ఉంటుంది, టెంకాయ ఇవన్నీ ఉంటాయి, లోపల ఉంటుంది అసలు విషయం. అలాగే వేదాల్లో కూడా వేదాల యొక్క అసలైన సారం ఏదైతే ఉందో అది గోప్యంగా ఉందన్నమాట. ఏమిటి అసలైన సారం? కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, వేదైష్ట సర్వైరహమేవ వేద్య. వేదములనేవి భగవంతుడైనటువంటి కృష్ణుడిని తెలుసుకోవడానికి ఉంది. భగవంతుడిని తెలుసుకోవడం కోసమే వేదం అనేది ఉంది. వేదాంతకృత్, వేదమును ఇచ్చినది ఎవరు? భగవంతుడే. వేద విదేవ్య చాహం, వేదము ద్వారా తెలుసుకోబడేది ఎవరు? కృష్ణుడు, భగవంతుడు. కాబట్టి అది అసలు వేదం యొక్క ప్రయోజనం. ఇప్పుడు ఉదాహరణకి ఫోన్ ఉంది మన దగ్గర. ఇప్పుడు ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వచ్చేసిన అందరి దగ్గర ఫోన్ ఉంది. వాస్తవానికి అసలు ఫోన్ అనే దాని యొక్క ప్రయోజనం ఏమిటి చెప్పండి? అసలు ఫోన్ అనేది దేనికోసం వాడతాం? దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడడం కోసం, అంతేనా? అదే కదా అసలు కారణం. కానీ ఇప్పుడు దేనికి వాడుతున్నారు ఫోను? దానికి వాడేది తక్కువ, మిగతా వాటికి వాడేది ఎక్కువ. ఎక్కువ మంది ఎందుకు ఫోన్ వాడతారు అంటే ఇంటర్నెట్ కోసం, అంతే కదా. అందులో వీడియోలు చూద్దామని, లేదా పాటలు విందామని, లేకపోతే గేమ్స్ ఆడుకుందామని కొంతమంది, అర్థమవుతుంది కదా. లేకపోతే ఇంకోటి టార్చ్ లైట్ కింద కొంతమంది, MP3 ప్లేయర్ కింద కొంతమంది, ఇలా రకరకాలు. నిజంగా అవతల వాళ్ళతో మాట్లాడడానికే ఫోన్ అనుకుంటే దానికి 800 రూపాయలు పెట్టి ఫోన్ కొనుక్కుంటే సరిపోతుందా లేదా? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అసలు ఫోన్ యొక్క మూల కారణం ఏదైతే ఉందో అది మరుగున పడిపోయిందా లేదా? పడిపోయింది కదా. అలాగే వేదాల్లో ఉన్నటువంటి అసలైనటువంటి కారణం ఏమిటి అంటే భగవంతుడిని సేవించడం. చూడండి, భగవంతుడిని సేవించడం ఏదైతే ఉందో అది అసలైనటువంటి కారణం అన్నమాట. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైపోయింది? వేరే పై వాటి చేత పక్కదారి పడుతున్నారు. అందుకే కృష్ణుడు ఏమంటున్నాడు అర్జునుడితో, నాయన వేదాల్లో అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ నువ్వు అసలైనది ఏదైతే ఉందో దాన్ని పట్టుకో. అంతేగాని పై ఏవైతే నిన్ను పక్కదారి పట్టించేవి ఏవైతే ఉన్నాయో వాటి చేత నువ్వు ఆకర్షితుడవు కావద్దు అని చెప్పి అంటున్నాడు కృష్ణుడు. ఎందుకంటే వేదాల్లో కర్మకాండ ఉంది, జ్ఞానకాండ ఉంది, అలాగే ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ తెలివైన వాడు ఏం చేయాలి? అసలు దాని యొక్క లక్ష్యం ఏమిటో భగవంతుడిని తెలుసుకోవడానికి మాత్రమే అతడు వేదాన్ని అధ్యయనం చేయాలి అని చెప్పి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నీవు ఈ త్రిగుణాలకు అతీతుడు కావాల్సింది, సకల ద్వంద్వాల నుండి, లాభక్షేమాల సకల చింతల నుండి విముక్తుడవై ఆత్మలో నెలకొనవలసినది అని చెప్పుకుంటున్నాడు. లాభక్షేమాల గురించి, వీటన్నింటి గురించి వదిలిపెట్టి ఆత్మలో నెలకొనాలి. ఆత్మలో నెలకొనాలంటే ఏమిటి?
భగవంతుని యొక్క సేవలో నువ్వు నిమగ్నం కావాలి. అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. తర్వాత 46వ శ్లోకం. 46వ శ్లోకం చూడండి. యావానర్థ ఉదపానే యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః బ్రాహ్మణస్య విజానతః. చూడండి ఏమంటున్నాడు. చిన్న బావిచే వనగూడే సమస్త ఉపయోగాలు పెద్ద జలాశయముతో వెంటనే సిద్ధిస్తాయి. చూడండి, పూర్వం గ్రామాల్లో మనం చూస్తే ఒక్కొక్క పనికి ఒక్కొక్క బావి ఉండేది. గ్రామాల్లో ఊరిలో 4-5 రకాల బావిలు ఉండేవి. ఒక బావిని కేవలం త్రాగునీరు కోసం వాడేవారు, ఇంకొక బావి బట్టలు తుక్కోవడానికి వాడేవారు, ఇంకొక బావిని వ్యవసాయ ప్రయోజనాల కోసం వాడేవారు, ఇంకొక బావిని స్నానాలు చేయడం కోసం వాడేవారు. చూడండి, ఇలా 4-5 రకాలుగా బావులు ఉండేవి. కానీ ఒకవేళ ఏదైనా నది ప్రవహిస్తుంది అనుకోండి, గ్రామం పక్క నుంచి నది కానీ కాలువ కానీ ప్రవహిస్తుంది అనుకోండి, అప్పుడు వివిధ రకాల బావులలో మనం పొందే ప్రయోజనాన్ని ఒకే జలాశయంలో పొందొచ్చా లేదా చెప్పండి. ఒక రేవుకి వెళ్ళామనుకోండి, రేవుకి వెళితే అక్కడే బట్టలు తుక్కోవచ్చు, అక్కడే స్నానం చేయొచ్చు, లేకపోతే అక్కడే మంచినీళ్ళు తాగొచ్చు. చాలామంది ప్రయాణికులు అక్కడే పక్కనే వంట కూడా చేసుకుంటుంటారు, రేవులు ఎక్కడుంటే అక్కడ, అవునా కదా. అలాగే వేదాల సమస్త ఉపయోగాలు కూడా వాటి వెనుక ఉన్న ఉద్దేశం తెలిసిన వారికి సిద్ధిస్తాయట. చూడండి, అంటే ఏమంటున్నారు ఇక్కడ, వేదాల సమస్త వాటి వెనుక ఉన్నట్టు ఉద్దేశం. చూడండి, అది ఇందాక చెప్పాను. అసలు వేదం యొక్క ఉద్దేశం ఏమిటి? వేదం యొక్క ఉద్దేశం? భగవంతుడిని తెలుసుకోవడం, కృష్ణుని గురించి తెలుసుకోవడం, భగవత్ సేవ చేయడం, భగవంతుడి గురించి తెలుసుకోవడమే వేదం యొక్క ప్రయోజనం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, ఎవరైతే వేదము యొక్క అసలైన ప్రయోజనాన్ని తెలుసుకుంటారో మిగిలిన ప్రయోజనాలన్నీ వాటంతటా అవే సమకూరుతాయట. చూడండి ఎంత ముఖ్యమైన విషయం చెప్తున్నాడు ఇక్కడ. అర్థమవుతుంది కదా. అదే ఉదాహరణ ఏం చెప్పుకున్నాం మనం ఇందాక. మంచినీళ్ళు తాగే బావి దగ్గరికి వెళితే కేవలం మంచినీళ్ళు మాత్రం దొరుకుతాయి, బట్టలు తుక్కునే బావి దగ్గరికి వెళితే కేవలం బట్టలు మాత్రం తుక్కోగలం. కానీ మనం కాలువ దగ్గరికి కానీ నది దగ్గరికి కానీ వెళ్ళామనుకోండి, అప్పుడు ఇవన్నీ ప్రయోజనాలు తీరిపోతాయి లేదా. అలాగే వేదం యొక్క అసలు ప్రయోజనం ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడు. ఆయనే మన ఈ జీవితం యొక్క లక్ష్యం. ఆయన దివ్యమైనటువంటి సేవలు ఎవరైతే నిమగ్నం అవుతారో వారికి భౌతికమైన ప్రయోజనాలు, ఆర్థికమైన ప్రయోజనాలు, మానసికమైన ప్రయోజనాలు, అన్ని ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయి అని చెప్పుకుంటారు. అన్ని సంపూర్ణం, సర్వం సంపూర్ణం అవుతుంది. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి భక్తి అనేది ఎంత ఉన్నతమైనదో అర్థం చేసుకోండి. భగవంతుడి యొక్క సేవ చేయడం అనేది ఎంత ఉన్నతమైనటువంటి. ఇది చెట్టు వేరుకు నీరు పోయడం లాంటిది అన్నమాట. చెట్టు వేరుకు నీరు పోస్తే ఏమవుతుంది? మొత్తం వృక్షం అంతటికీ కూడా ఆ సారం అందుతుందా లేదా? అలా కాకుండా మీరు ప్రతి ఆకుకి, ప్రతి పిండికి, ప్రతి కొమ్మకి మీరు తడపాలని ప్రయత్నిస్తే దానివల్ల ప్రయోజనం నెరవేరుతుందా? నెరవేరదు. కానీ ఎవరైతే బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? చెట్టు వేరుకు నీరు పోస్తాడు, వెంటనే దాని ప్రయోజనం అన్నిటికీ అందుతుంది. అందుకే తెలివిన వారు ఏం చేస్తారంటే భగవంతుడికి శరణాగతి పొందుతారు. దానివల్ల అన్ని విధములైనటువంటి మనకి దేవతల పట్ల ఉన్న రుణాలు, ఋషుల పట్ల ఉన్న రుణాలు, ఇతర జీవుల పట్ల ఉన్నటువంటి రుణాలు, కుటుంబ సభ్యుల పట్ల ఉన్నటువంటి రుణాలు, పితృదేవతల పట్ల ఉన్నటువంటి రుణాలు, అన్ని రుణాలు కూడా తీరిపోతాయి మనం భగవంతుని యొక్క సేవలో నెలకొన్నట్లయితే. అది ఈ శ్లోకంలో చెప్పే విషయం. తర్వాత కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మాతే సంగోస్త్వకర్మణి. తర్వాత శ్లోకంలో కృష్ణుడు అంటున్నాడు, నీ విద్యుక్త ధర్మమును నిర్వహించడానికి నీకు అధికారం ఉంది.
కానీ కర్మఫలంలో కాదు. నీ కర్మఫలాలకు నీవే కారణమని ఎన్నడూ భావించవద్దు. అలాగే నీ విధిని నిర్వహించకపోవడంలో ఆసక్తి చూపవద్దు అని చెప్పంటారు. ఏమన్నాడు ఇక్కడ? నీ విద్యుత్ ధర్మం నిర్వహించడానికి నీకు అధికారం ఉంది. వాస్తవానికి మనం కూడా చేయగలిగింది అదే. చూడండి, మనం ఏం చేయగలం? మనకి వీలైనంత చక్కగా, వీలైనంత మెరుగ్గా మనం పని చేయగలం. కానీ ఫలితం మన చేతిలో ఉందా? చెప్పండి. ప్రయత్నం చేయడం వరకే కానీ ఫలితాన్ని మనం నిర్ణయించగలమా? నిర్ణయించలేం. అదే ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, నువ్వు చేయగలిగిందల్లా నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడమే, కానీ ఫలితం నీ చేతిలో లేదు. అది ఫలితం ఎలా రావాలనేది ఎన్నో ఇతర కారణాలపై ఆధారపడి ఉంటుంది. దాని గురించి మనకి మరొక అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు, 5 రకాల కారణాలు ఉంటాయి. ఏదైనా ఒక పని ఫలించాలంటే 5 రకాల కారణాలు. అంటే కర్త, చేసేటువంటి కర్మ, అలాగే ప్రయత్నం, అలాగే అంతిమంగా పరమాత్మ. చూడండి, వీళ్ళందరిపై ఆధారపడి ఉంటుందన్నమాట. మనం ఎవరన్నా ఒక పని చేయగలిగాము అంటే ఎంతోమంది సహకారం వల్లనే మనం ఆ పని చేయగలం. మనం ఒంటరిగా ఏ పని కూడా చేయలేం. అలాగే మనం చేసేదానికి ఫలితం వస్తుందో అది కూడా మనకు తెలియదు. అది మన చేతిలో లేదు. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఫలితం పట్ల ఆసక్తుడు కావద్దు. నీ ధర్మంగా నువ్వు చేయవలసినది నువ్వు చేయి, అంతే. నీ కర్మఫలాలకు నీవే కారణం అని ఇప్పుడు భావించుకో. అలా భావించావనుకో నువ్వు దుఃఖానికి గురి కావాల్సిందే. ఒకవేళ మీరు అనుకున్నారనుకోండి, నేను ఈ పని చేస్తున్నాను, నాకు ఈ ఫలితం వచ్చింది, అది నా ప్రయత్నం వల్ల ఈ ఫలితం వచ్చిందని అనుకుంటే వెంటనే మనం భంగపాటు గురవ్వాల్సిందే. ఒకవేళ మనం విజయం సాధించినప్పుడు నా వల్లే విజయం వచ్చిందని అనుకుంటాం. మరి నష్టం వచ్చినప్పుడు కూడా నా వల్లే విజయం వచ్చి నా వల్లే నష్టం వచ్చింది అంటామా? లేదు, వేరే వాడి వల్ల నాకు నష్టం వచ్చిందంటాం. విజయం వస్తే నా గొప్పతనం, నష్టం వస్తే అవతల వారి యొక్క లోపం వల్ల వచ్చిందంటాం. మన మీద వేసుకుంటామా? వేసుకోం. కానీ కృష్ణుడు ఏమంటున్నాడంటే, అలా కాదు, నువ్వు నీ యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వహించు. అలాగే నీ విధిని నిర్వహించకపోవడంలో ఆసక్తి చూపించొద్దు. అలాగే నువ్వు చేయవలసినది ఏదైతే ఉందో అది చేయకపోవడం వల్ల కూడా నువ్వు ఆసక్తి వద్దు. నీకు చేయాల్సిందే, అంతే. మరి ఈ విధంగా ఎవరు చేయగలరంటే కేవలం భగవద్భక్తులు మాత్రమే చేయగలరు. మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే నువ్వు పని చేయగానే ఫలితాన్ని ఆశించొద్దని చెప్పామనుకోండి, చేస్తారా పని? అసలు పని చేయడానికి ప్రేరణనిచ్చేది ఏమిటి? ఫలితమే ప్రేరణ ఇస్తుంది సాధారణంగా అందరికీ కూడా. ఫలితం రాదంటే ఎవడు పని చేయడు, అవునా కదా? కానీ భగవద్భక్తుడు ఆ విధంగా కాదనమాట. కేవలం పని చేయడం కోసమే పని చేస్తాడు. ఎందుకంటే అతని అర్థం ఏమిటంటే, ఇది నా ధర్మం, నేను భగవంతునికి అంశను కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలి. 3వ అధ్యాయంలో చెప్తాడు కృష్ణుడు, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ ప్రకృతిర్ జైర్గుణై. ఒక్క క్షణం కూడా ఏమీ చేయకుండా ఏ వ్యక్తి కూడా ఉండలేడు. ఒకవేళ ఏమీ చేయకుండా ఉందాం అనుకున్నా బలవంతంగా వాడి గుణం వాడి చేత పనిచేస్తుంది, అవునా కదా? ఖాళీగా కూర్చుందాం అనుకుంటాం. చాలామంది ఖాళీగా ఉందాం అనుకుంటారు, కానీ ఖాళీగా ఉండగలరా? చాలామంది చూడండి, వాడికి సంపాదించాల్సిన అవసరంలా, ఇప్పటికే వాడికి ఎన్నో ఆస్తులు ఉంటాయి, ఎంతో ఆస్తి ఉంటుంది, తండ్రి ఎంతో సంపాదించి ఉంటాడు. కానీ అలాగని పుత్రుడు ఖాళీగా కూర్చోలేడు, ఏదో ఒకటి చేస్తుంటాడు. ఎందుకయ్యా చేస్తున్నామంటే ఏదో ఒకటి చేయాలి కదండి. చాలామంది రిటైర్ అయిపోతారు, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఖాళీగా ఉండలేరు అనమాట. ఎందుకని ఏదో ఒకటి చేయాలి కదండి. అందుకే మనిషి ఎప్పుడు కూడా ఉన్నతమైన కార్యంలో నిమగ్నం కావాలి. అంటే ఎప్పుడు కూడా భగవత్ సేవ చేయడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే ఉన్నతమైన పని చేస్తామో అప్పుడు అధమైన పని జోలికి వెళ్లకుండా ఉంటాం. కానీ మీకు ఉన్నతమైన పని చేయడం తెలియదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఖచ్చితంగా అధమైన పనే చేస్తాం. పనికొచ్చే పనులు చేయడం రాని వాళ్ళు ఏం చేస్తారు? పనికిరాని పనులు చేస్తారు. పని చేయకుండా ఉండగలరా? ఖాళీగా ఉండగలరా? పని చేయకుండా ఉండలేరు. అందుకే ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే, నాయనా నువ్వు పని చెయ్యి, కానీ ఎలా పని చేయాలి? నువ్వు నీ గుణానికి తగిన పని చేయి, నీ గుణాన్ని భగవత్ సేవలో వినియోగించు, ఖాళీగా ఉండొద్దు. బేకారీసే బేరోజుగారీ అచ్చి హే అని చెప్పి ఒక సామెత ఉందన్నమాట. చూడండి, ఖాళీగా ఉండడం కంటే జీతం లేకుండా పని చేయడం మేలని చెప్పాడు ఒక ఆయన. మీకు అర్థమవుతుంది కదా? ఖాళీగా తిరిగే వాడి కంటే జీతం లేకుండా ఎక్కడైనా పని చేయాలి, మంచిది. ఎందుకంటే పని చేయాలి ప్రతి ఒక్కరు.
మళ్ళీ పని చేసాక ఫలితం మనం కోరుకున్నట్టు వస్తుందా అంటే మన చేతిలో లేదు. అది మన పూర్వ కర్మపై ఆధారపడి ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా మనం చేసే కర్మ, అలాగే మనం చేసే ప్రదేశం, ఆ, అలాగే పరమాత్మపై, భగవంతుడిపై అంతిమంగా ఆధారపడి ఉంటుంది. చూడండి, ఇంకేమంటున్నాడు, నీ విధిని నిర్వహించకపోవడంలో ఆసక్తి చూపించొద్దు. నువ్వు చేయాల్సినటువంటి పనిని చేయకుండా ఉండడంలో కూడా ఆసక్తి ఉంచొద్దు. ఒక వ్యక్తి అనొచ్చు, నేనేం తప్పుడు పని చేయలేదు కదండి, కానీ చేయాల్సిన పని చేయకపోయినా తప్పే. అదే కృష్ణుడు అంటాడు. కేవలం తప్పుడు పని చేయకుండా ఉంటే అది మంచిదని అనుకోవద్దు. నువ్వు చేయాల్సినటువంటి పని చేయకపోతే అది కూడా తప్పే. తప్పుడు పని చేస్తేనే తప్పని కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. 48వ శ్లోకం. యోగస్థః కురు కర్మాణి సంఘం త్యక్త్వా ధనంజయ, సంఘం త్యక్త్వా ధనంజయ, సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా, సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే, సమత్వం యోగ ఉచ్యతే. అర్జున, జయము అపజయము పట్ల సమస్త ఆసక్తిని విడిచిపెట్టి సమత్వ భావనలో నీ విధిని నిర్వహించు. అటువంటి సమత్వమే యోగం అని పిలువబడుతుంది. చాలామంది మనం చూస్తుంటాం, వ్యాపారంలో లాభం రాకపోయినా వ్యాపారం చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేసే పనిలో పెద్దగా లాభాలు రాకపోవచ్చు, వాళ్ళ ఖర్చులు వాళ్ళకు వస్తే చాలు పని చేస్తుంటారు కొంతమంది. చూసారా లేదా మీరు ఎప్పుడైనా? ఎందుకని? ఎందుకంటే ఖాళీగా ఉండలేరు కాబట్టి. అందుకే కృష్ణుడు ఏమంటున్నాడంటే, జయము అపజయం పట్ల ఆసక్తిని విడిచిపెట్టు. నీ గుణం అదే, నువ్వు చేయాలనుకుంటున్నావా? అయితే భగవత్ సేవలో చేయాలి. విడిగా చేస్తే మళ్ళీ కర్మబంధనాల్లో చెప్పుకుంటావు. నీ విధిగా దాన్ని చెయ్యి. అలాంటి సమత్వమే యోగం అని పిలువబడుతుంది. చూడండి, యోగం అంటే అది అర్థం. ఏమిటిది యోగం అంటే అర్థం? యోగం అంటే సంబంధము అని అర్థం. ఎవరితో? భగవంతునితో సంబంధం. అంటే ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి ఈ విధంగా పని చేస్తున్నాడంటే, ఆసక్తి లేకుండా పని చేయగలుగుతున్నాడంటే, ఎలా చేయగలుగుతున్నాడంటే వాడు భగవత్ చైతన్యం ఉన్నవాడై ఉంటాడు, లేకపోతే ఎవడు చేయడు. చాలాసార్లు కొంతమంది చూస్తుంటారు, భక్తులు చాలా చక్కగా సేవ చేస్తూ ఉంటారు. ఒకసారి మనం చూస్తున్న ప్రచారం కోసం భక్తులు రహదారులపై పుస్తక వితరణ చేస్తుంటారు, ఆలయాల దగ్గర, లేకపోతే అక్కడ ఇక్కడ ఎక్కడైనా సరే రకరకాల ప్రచార కార్యక్రమాలు చేస్తుంటారు. నిర్మాణం కోసం అనేక రకాల పనులు చేయాల్సి ఉంటుంది. కొంతమంది చూసి, మీకు ఏమిటంటే నెలకి ఎంత ఇస్తారండి మీకు అని అడుగుతారు. వాడేమనుకుంటాడంటే, జీతం లేకుండా ఎవడైనా ఇంత కష్టపడి ఎందుకు పనిచేస్తారు? కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే, భక్తులు ఇప్పుడు కూడా జీతం కోసమో ప్రతిఫలం కోసమో పనిచేయరు. వారు చేసేది ఎందుకోసం చేస్తారు? భగవత్ ప్రీత్యర్థం చేస్తారు. వారి గుణం అది కాబట్టి ఆ గుణాన్ని వాళ్ళు భగవత్ సేవలో నిమగ్నం చేస్తారు. అంతేకాని ఫలితం గురించి ఆలోచించారనమాట. నాకు ఎంత జీతం వస్తుంది పని చేస్తే అని ఆలోచించరు. సేవ, దానినే సేవ అంటారు. సేవ అంటే ప్రతిఫలం లేకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా చేస్తే అది సేవ. ఈ రోజుల్లో సేవ అనే దానికి అర్థమే మారిపోతుంది అనమాట. ఇంగ్లీష్లో ఏదైతే సర్వీస్ అని అంటారో, అది మన భారతీయ భాషలో సేవ అనే దాంతో సమానం కాదనమాట. వాస్తవానికి ఎక్కువ శాతం సంస్కృత పదాలని ఆంగ్లంలో అనువాదం చేయలేం, ఎందుకంటే వాటికి తగిన పదాలు లేవు. ఎందుకంటే ఆంగ్లం అనేది అది వేరే వాతావరణంలో, వేరే జీవిత దృక్పథంతో పుట్టినటువంటి భాష. అది పూర్తిగా భౌతికత్వంతో సంబంధంగా ఉన్న వారి చేత పుట్టించబడిన భాష. కానీ సంస్కృతం అంటే అది పూర్తిగా భగవంతునిపై ఆధారపడే జీవన విధానంతో పుట్టినటువంటి భాష అన్నమాట సంస్కృతం. కాబట్టి ఈ పదాలను తీసుకువెళ్ళి ఇంగ్లీష్లో అనువాదం చేద్దామని చూస్తే సరైన అనువాదం రాదు. ఉదాహరణకి ధర్మం అని అంటాం, అసలు ధర్మం అనే ఆలోచనే లేదు ఆంగ్లంలో. వాళ్ళు రిలీజియన్ అంటారు. రిలీజియన్ అంటే ధర్మం కాదు వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళకి అసలు ఆ విధమైనటువంటి అవగాహన లేదనమాట. కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటంటే, ఒకవేళ ఎవరైనా సరే లాభ నష్టాలను లెక్క వేసుకోకుండా కేవలం పని చేస్తున్నాడు అంటే వాడు భగవంతుడితో సంబంధం కలిగి ఉన్నట్టుగా అర్థం అని చెప్పుకుంటున్నారు. అంటే ఇది భక్తి, దీనినే భక్తి యోగము అని చెప్పుకుంటాం. తర్వాత
49వ శ్లోకం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. ఓ ధనంజయ, భక్తి యోగము ద్వారా సమస్త దుష్టకార్యాలను దూరం చేసి ఆ భావనలో భగవంతుని శరణు జొచ్చుము. తమ కర్మఫలాలను భోగింపగోరేవారు లోభులు. ఏమన్నాడు ధనంజయ, ఓ ధనాన్ని గెలిచినవాడు అర్జున, భక్తి యోగం ద్వారా సమస్త దుష్టకార్యాలను దూరం చేయి. చూడండి, అనేక రకాల చెడు అలవాట్లు ఉన్నా ఏం చేయాలి? నువ్వు భగవత్ సేవ చేయి, అన్ని దురలవాట్లు పోతాయి. అంటే సరళంగా చేయగలిగింది ఏమిటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ, మరి ఇంకేముంది భక్తి యోగం అంటే? భగవద్గీత భాగవతం వాటిని చదువుతూ వింటూ, అలాగే మరి భగవత్ సేవా కార్యక్రమాల్లో మనం నిమగ్నమైనట్లయితే, ఇప్పుడు మందిరంలో మీరు చూస్తే అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఉంటాయి. మందిరం తొడవడం, లేకపోతే రకరకాల నిర్మాణంలో రకరకాల సేవలు ఉంటాయి, అనేకమైనటువంటి సేవలు ఉంటాయి. అవి చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం ఎంత దుష్ట అలవాట్లు కలిగి ఉన్నప్పటికీ కూడా క్రమక్రమంగా మనలో పరివర్తన వస్తుందన్నమాట. ఖచ్చితంగా మనం చూడొచ్చు, ఎవరైతే భక్తి యోగ సాధనలో నిమగ్నం అవుతారో వారి సమస్త దుష్ట కార్యాలను దూరం చేసుకుంటారన్నమాట. అందులో తేడా లేదు, ఎలాంటి సందేహం లేదు. ఇంకేమంటున్నారు? తమ కర్మఫలాలను భోగింపకోరేవారు లోబులట. చూడండి, అంటే ఈ పని నేను చేశాను కాబట్టి నేనే సంపూర్ణంగా భోగించాలి అని అనుకునేవాడు లోబి. వాస్తవానికి అది సాధ్యం కాదు. మనం చేసేటువంటి పనిలో వచ్చే ఫలితంలో మనం కేవలం కొద్ది శాతాన్ని మాత్రమే మన కోసం వినియోగించుకోగలం. మిగిలినంతా కూడా ఎవరో ఒకరికి మనం ధారపోయాల్సిందే. మీరు ఆలోచించి చూడండి కావాలంటే. ఒక వ్యక్తికి నెలకు ₹1,00,000 జీతం వస్తుందంటే ₹1,00,000 కూడా వాడే తినేస్తాడా? వాడు తినడు. వాస్తవానికి మనం ఎన్నోసార్లు నేను చెప్పాను, వాస్తవానికి మనం తినే ఆహారంలో కూడా అంతా మన శరీరం వంట పట్టించుకోదు. అందులో ఎక్కువ శాతం ఏం చేస్తుంది? మల్ల రూపంలో బయటకు వచ్చేస్తుంది. అదేమిటంటే మరి అంత ఎక్కువ ఎందుకు తినాలండి? అది నీ తృప్తికి నువ్వు తింటున్నావు అంతే. వాస్తవానికి శరీరానికి అంత అవసరం లేదు. అందుకే యోగులు ఏం చేస్తారంటే ఏదైతే అవసరమో అదే స్వీకరిస్తారు. అర్థమవుతుంది కదా? ఎందుకంటే మీరు పెద్ద విందు భోజనం చేశారు, మీరు అనుకోవచ్చు ఆహా విందు భోజనం నా కోసం అని చెప్పి, కానీ వాస్తవానికి అది మన కోసం కాదు. తర్వాత రోజు అది వేరే క్రిమికీటకాలకు విందు భోజనం అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఎన్ని కేజీలు తిన్నా అది మన శరీరంలో మనం ఉంచుకోలేం. నిజంగా మనం తిన్నదంతా మనం తిన్నట్టుగా శరీరంలో ఉండాల్సి వస్తే ఈ పాటికి మన ఆకారాలు ఇలా ఉండవు. చూడండి, అది జరగదు కాబట్టి మన శరీరాలు ఇలా ఉన్నాయి. అంటే దాని అర్థం, చాలామందిని చూస్తాం వాళ్ళు ఎంత తిన్నా బక్కగానే ఉంటారు. అంటే వాళ్ళ శరీరం స్వీకరించేది ఎంత అందులో అర్థమైపోతుంది కదా. వాడు ఎన్ని కేజీలు తిన్నా ఇప్పుడు అలాగే ఉంటాడండి అంటే వాడి శరీరం ఏమీ తీసుకోవట్లే. అది కొద్ది స్వల్ప శాతం, 5 గ్రాములు 10 గ్రాములు, అదే మన శరీరం తీసుకునేది. యోగుల నిష్ణాతులు అనమాట. వాళ్ళకి తెలుసు ఏది నిజంగా శరీరానికి అవసరమో వాటినే తీసుకుంటారు తప్ప అనవసరంగా 10 రకాలు తినేసి ఏం ఉండదన్నమాట. చూడండి, కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? కృపణాః ఫలహేతవః. తమ కర్మఫలాలు అంటే నేను చేశాను ఫలితం వచ్చింది కాబట్టి ఇది నేను భోగించాలి అనుకునేవాడు లోభి అని చెప్పి అంటున్నారు. కాబట్టి లోభిగా ఉండకూడదు మనం. ఏం చేయాలి? మనం వచ్చినటువంటి ఫలితాన్ని భగవత్ సేవలో వినియోగించాలి. అది ఉన్నతమైన పని. 50వ శ్లోకం. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. భక్తియుత సేవలో నిమగ్నమైన వ్యక్తి ఈ జన్మలోనే శుభఫలములు అశుభఫలములు రెండింటి నుండి విముక్తుడవుతాడు. కనుక సకల కర్మలలోనే నేర్పు అయినట్టు యోగము కొరకే ప్రయత్నింపము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నాయన అందుకే యోగి అవ్వు నువ్వు అని చెప్పి అంటున్నాడు. యోగి అవ్వడం అంటే ఈ రోజుల్లో యోగి అవ్వమంటే ముఖ్యమంత్రి అవ్వమంటున్నారేమో అనుకుంటారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాదు ఇక్కడ చెప్పేది, అది కాదు. ఇక్కడ యోగి అంటే భగవత్ భక్తుడవ్వు, భగవంతుడి సేవలో నిమగ్నం అవ్వు అని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఎవరైతే భగవత్ సేవలో గడుపుతారో వాడికి పుణ్య పాప ఫలాలనే ఉండవు. వాడి శరీరాన్ని త్యజించిన తర్వాత మళ్ళీ భౌతిక ప్రపంచానికి తిరిగి రాడు. వాడు ఏం చేస్తాడు? ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళతాడు. అందుకే కృష్ణుడు ఏమన్నాడు? అర్జున నువ్వు యోగి అవ్వు అని చెప్పి అన్నాడు. నువ్వు భోగి అవ్వు అని చెప్పలేదు. ఏమేమంటున్నాడు ఇక్కడ? యోగి అవ్వు అని చెప్పి అంటున్నాడు. 51వ శ్లోకం. కర్మజం బుద్ధియుక్తా హి
ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. ఆ విధంగా భగవానుని భక్తియుత సేవలో నెలకొనడం ద్వారా మహర్షులు లేదా భక్తులు ఈ భౌతిక జగత్తులో కర్మఫలాల నుండి తమను ముక్తులను చేసుకుంటారు. చూడండి ఎలాగట, భగవత్ సేవ చేయడం ద్వారా మహానుభావులైనటువంటి వాళ్ళు ఎవరెవరు మహర్షులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారట, వాళ్ళు కర్మఫలాల నుంచి ముక్తులవుతారట. ఈ రకంగా జన్మ మృత్యు చక్రం నుండి విడుదలను పొంది వాళ్ళు ఏం చేస్తారు, భగవద్ధామానికి చేరుకోవడం ద్వారా దుఃఖరాహిత్య స్థితిని పొందుతారు. చూడండి, అంటే భగవత్ సేవ చేయడం వల్ల ఎంత ఫలితం ఉందో చూడండి. అదే భౌతికమైన భగవత్ సేవ తప్ప అన్యథా ఏం చేసినా మీరు దానికి ఎంత గొప్ప పేరైనా పెట్టండి, మంచి ఫ్యాన్సీ టైటిల్ ఏదైనా ఇవ్వండి, పర్వాలేదు. భగవత్ సేవ కాకుండా అది ఏదైనా సరే మళ్ళీ మనల్ని భౌతిక ప్రపంచానికి తిరిగి తీసుకొస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. 52వ శ్లోకం. యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. నీ బుద్ధి దట్టమైన మోహారణ్యమును దాటినప్పుడు వినిన దాని పట్ల, వినవలసిన దాని పట్ల నీవు ఉపేక్ష వహిస్తావు. చూడండి, దట్టమైన మోహారణ్యం అంటే ఏమిటి? వేదాలలో ఏవైతే ఇంద్రియ భోగార్థం చెప్పబడినటువంటి విషయాలు ఉన్నాయో వాటన్నింటిని ఎప్పుడైతే దాటుతుందో అప్పుడు ఇంకా విన్న వాటి పట్ల, వినవలసిన వాటి పట్ల ఉపేక్ష వహిస్తావు అని చెప్పుకుంటున్నారు. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి నా జీవిత లక్ష్యం నేను భగవత్ సేవ చేయడమే అనుకుంటాడో, అలాంటి వాడు ఇప్పటివరకు భక్తియుత జీవితంలోకి రాకముందు, భక్తియుత జీవితంలోకి వచ్చాక విన్నటువంటి భక్తికి సంబంధం లేనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి పట్ల అతడు ఉపేక్ష కలిగి ఉంటాడు, వదిలేస్తాడు, పట్టించుకోడు. అలాగే భక్తియుత జీవితంలోకి వచ్చాక కూడా అనేక విషయాలు వినొచ్చు, వాటిని కూడా అతడు పట్టించుకోడు, ఉపేక్ష, వదిలేస్తాడు. ఎందుకంటే అతనికి అర్థమైంది ఇంక ఇవి భౌతికమైన వార్తలు, అవి ఇవి ఆ వివరాలు, వాడేం చేశాడు, వీడేం చేశాడు, అదేమైంది ఇదేమైంది సంబంధం లేదు. ఇప్పటివరకు ఎన్నో విన్నాను, వాటి వల్ల ప్రయోజనం లేదు, వినవలసినవి కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి, వాటి వల్ల ప్రయోజనం లేదని అనుకుంటాడు. 53వ శ్లోకం. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాదావచలా బుద్ధి తథా యోగమవాప్స్యసి. ఎప్పుడు నీ మనస్సు వేదాల అలంకృత వాక్కులచే ఇక ఏమాత్రము కలత చెందదో, ఎప్పుడు అది సమాధి స్థితిలో స్థిరపడుతుందో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందినవాడు అవుతావు. ఇంకా ఎప్పుడైతే ఇక ఏమాత్రం మన యొక్క మనసు రకరకాల ఏమిటి, ఇది చేస్తే నీకు ఆ ఫలితం వస్తుంది, అది చేస్తే ఈ ఫలితం వస్తుంది, వాటిని ఏమన్నారు, అలంకృత వాక్కులు అని చెప్పన్నారు. అంటే వినడానికి చాలా స్వీట్గా ఉన్నాయి కదా. భౌతికమైన అడ్వర్టైజ్మెంట్లు మనం చూస్తాం కదా, లేకపోతే బ్యానర్లు చూస్తాం, హోర్డింగులు చూస్తాం, అడ్వర్టైజ్మెంట్లు చూస్తాం, చాలా తీయగా ఉంటాయి చూడటానికి, చాలా మధురంగా ఉంటాయి వినడానికి. కానీ అవన్నీ ఏమిటట, అవన్నీ కలతను కలిగించేవి. ఎందుకని అవన్నీ భౌతికమైన ప్రయోజనాన్ని చేకూర్చేవి. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, ఎప్పుడైతే నీ మనసు కలత చెందదో, ఇలాంటి వాటి పట్ల ఆకర్షితం కాదో అప్పుడు నువ్వు దివ్య చైతన్యాన్ని పొందినవాడు అవుతావు అని చెప్పుకుంటున్నాడు. మరి ఈ విధంగా మనం చూస్తే భగవద్గీతలో చూడండి, మనం కొద్ది శ్లోకాలే చూసాం. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. అందులో మనం ఈనాడు ఎన్ని చూసాం, 13 శ్లోకాలు చూసాం. మరి 13 శ్లోకాల్లో ఎంత ఉన్నతమైనటువంటి జ్ఞానం ఉందో ఒకసారి గ్రహించండి. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ భగవద్గీత యథాతథం ప్రతి ఒక్కరు చదవండి. నేను ఊరికే మీకు సూచనప్రాయంగా చెప్పాను. వాస్తవానికి మీరు ప్రతి శ్లోకానికి కింద ఉన్నటువంటి భాష్యం చదివితే మీకు అసలైనటువంటి అవగాహన అంతా కూడా లభిస్తుంది. సో నేను ఎందుకు మీకు ఇవన్నీ వివరించానంటే మీరు ఈ విషయాలు తెలుసుకుని ఓహో ఇందులో ఇంతుందా అని చెప్పి వెళ్ళి మీరు భాష్యం చదవాలన్నమాట. అది ఇవన్నీ కూడా వివరించడం వెనుక ఉద్దేశం. కాబట్టి విలువైనటువంటి మానవ జన్మ లభించింది కాబట్టి దాన్ని కేవలం సునకాదుల్లాగా కేవలం ఆహార నిద్ర భయమైదునాల్లో దాన్ని వృధా చేసుకోకుండా ఈ విలువైనటువంటి మానవ జన్మని భగవత్ సాక్షాత్కారం పొందడానికి మనం వినియోగించాలి. మరి దానికోసం మనం చేయాల్సిన పని ఏమిటంటే, మరి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని జపిస్తూ, అలాగే ప్రతిరోజు మరి భగవద్గీత అధ్యయనం చేసి ప్రతి ఒక్కరు కూడా భక్తుల సాంగత్యంలో మరి మందిరాల యొక్క లాభాన్ని వినియోగించుకోండి. ఆ విధంగా మీ చాలా విలువైనటువంటి, తాత్కాలికమైనప్పటికీ కూడా చాలా విలువైనటువంటి మానవ జన్మని విజయవంతం చేసుకోండి. హరే కృష్ణ. మరి మనకి మార్చ్ 4వ తేదీన
గొప్ప కార్యక్రమం ఉంది 4-5 తారీఖుల్లో ఈ ప్రదేశంలో. ఎందుకంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ వ్యవస్థాపకాచార్యులు వారు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ప్రముఖ శిష్యులు పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు మన భీమవరం పట్టణానికి వస్తున్నారు. మరి ఆ రోజున ఇక్కడ ఉత్సవం ఏర్పాటు చేస్తున్నాం, హరే కృష్ణ ఉత్సవం. అలాగే మన నూతన ఈ వంటశాల భవనం, అలాగే ఈ అతిథి గృహం, ఇవన్నీ కూడా ఆ రోజు ప్రారంభోత్సవం అవుతాయి. మరి ఆ రోజు సాయంత్రం మనకి చక్కటి కార్యక్రమం, నాటక ప్రదర్శన, అలాగే మరి భక్తి వికాస స్వామి వారిచే అనుగ్రహ భాషణం ఉంటుంది. అలాగే 5వ తేదీన నగర సంకీర్తన ఉంటుంది మన పట్టణంలో. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. మీలో ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే దయచేసి మీ కార్యక్రమం అయిన తర్వాత అక్కడ మీ సెల్ ఫోన్ నెంబర్, మీ వాట్సాప్ నెంబర్ ఇస్తే ఇక్కడ జరిగే కార్యక్రమ వివరాలను కూడా మీకు తెలియజేస్తారు, ఇక్కడ జరిగే ఉత్సవాలన్నింటిలో కూడా. మరి అందరూ కూడా దయచేసి అందరూ కూడా ఆ వాట్సాప్ గ్రూపులో మీరు ఉన్నట్లయితే ఇక్కడ జరిగే ప్రవచనాలు, ఇక్కడ జరిగే కార్యక్రమాలు అన్నిటి గురించి కూడా మీకు చక్కటి జీవితానికి ఉపయోగపడే విషయాలన్నీ కూడా మీకు చక్కగా మీకు అందుతాయి. కాబట్టి తప్పకుండా పని చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి తప్పనిసరిగా చేయాల్సిన పని, అందరూ కూడా ఈ భగవద్గీత యథాతథం గ్రంథం మీ దగ్గర ఉండాలి. అందరూ కూడా ఈ గ్రంథాన్ని ప్రతిరోజు కూడా చదవడం అలవాటు చేసుకోండి, మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి ఎవరికైనా. లేని ఎడల ఇప్పుడు సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. అనంతరం అందరికీ మహాప్రసాద వితరణ. భగవద్గీత యథాతథం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ.